పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. పాప్కార్న్ ప్యాకెట్ల నుంచి పాత కార్ల వరకు మళ్ళీ జిఎస్టీ బాధలు మొదలైంది. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల ఆర్థిక వ్యవస్థ బాగుందని చెబుతూనే పదే పదే ఈ పన్నుల పరంపరని ఎందుకు కొనసాగిస్తుంది? జిఎస్టీలో మార్పులు ఏ వర్గాలపైన ప్రభావం చూపించబోతున్నాయి? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బ్యాంకింగ్ ఆర్థిక రంగ నిపుణులు ఎస్వి చలపతి గారు. చలపతి గారు నమస్కారం. వచ్చే సార్, జిఎస్టీకి సంబంధించి ప్రతిసారి వసూళ్లలో రికార్డు మోత అని చెప్తున్నారు. సో అయినా కానీ కొత్త అంశాలని, చాలా చిన్న వ్యవహారాలను కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ పాత కార్లు అమ్మితే జిఎస్టీ, అలానే పాప్కార్న్, లూజ్ పాప్కార్న్ అయితే ఒక రేటు, ప్యాక్డ్ పాప్కార్న్ అయితే ఇంకో రేటు. సో ఎందుకు ఇన్నిసార్లు ఇన్ని మార్పులు సాధారణమైనటువంటి వస్తువులపైన కూడా జిఎస్టీ అనేటువంటి అస్త్రాన్ని ప్రయోగించాల్సి వస్తుంది? కారణం ఏంటి? ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఇన్కమ్ జనరేషన్. బ్యాంక్ చెప్పేది లేదా గవర్నమెంట్ చెప్పేది, ఇన్కమ్ జనరేషన్ ఇస్ ద మెయిన్. బ్యాంకులో కానీ, గవర్నమెంట్లో కానీ, ప్రైవేట్లో కానీ. ఓకే, ఇన్కమ్ జనరేషన్కి మార్గాలు అన్వేషించడానికి ఒక పెద్ద గ్రూప్ ఉన్నట్టుంది. ఏదేది వెతికి వేయాలని. సపోజ్ లాస్ట్ ఇయర్ మనం చూసాం అక్టోబర్లో, బియ్యం 25 కేజీలు దాటితే, గోధుమలు 25 కేజీలు దాటితే మన ట్యాక్స్ లేదు. 25 కేజీల బస్తా మీద ట్యాక్స్ వేశారు. సో జనం దొంగదాటుగా ఇప్పుడు 26 కేజీల బస్తా, 27 కేజీల బస్తాలే అమ్ముతున్నారు. సో దే అవాయిడెడ్. అంటే జిఎస్టీ వేస్తున్న మాట నిజమే, కానీ అవాయిడ్ చేస్తున్న తెలివితేటలు కూడా ఎక్కువైపోయినాయి. అవాయిడ్ చేస్తున్న తెలివితేటలు కూడా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళు ఎవరో చెప్పినట్టు శ్మశానాల్లో జిఎస్టీ వేశారు లాస్ట్ టైం. శ్మశానాల్లో జిఎస్టీ తప్పట్లేదు, ఎందుకంటే డెత్ సర్టిఫికేట్ కావాలి, కాల్చినట్టు చూపించాలి లేదా పూడ్చినట్టు చూపించాలి, కాబట్టి అది కంపల్సరీ అయిపోయింది. చచ్చినట్టు కట్టాలి, చచ్చిన వాళ్ళు కూడా. కానీ ఇట్లాంటివి ఎతకడం అనేది అది నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే పాప్కార్న్కి రికార్డ్ లేదు, ఎంత పాప్కార్న్ చేశారనడానికి రికార్డ్ లేదు, ఎంత అమ్మారనడానికి కూడా రికార్డ్ లేదు. అంటే ఇప్పుడు మల్టీప్లెక్స్లో డబ్బాలు అమ్ముతున్నారు కదా, 350 టికెట్ 200 రూపాయల సినిమాకు ఉంటే మల్టీప్లెక్స్లో 350 రూపాయల డబ్బాలు ఉంటాయి. వాళ్ళు తప్ప ఇంకెవరు కట్టరు. అంటే ఇంకా పెరుగుతాయి మల్టీప్లెక్స్లో పాప్కార్న్ రేట్లు, ఇంకా పెరుగుతాయి. రేటు పెరగకపోవచ్చు, మన క్వాంటిటీ తగ్గచ్చు. ఓకే, అదే 350 నుంచి డబ్బా చిన్నది చేయొచ్చు. వాళ్ళ సొమ్మేం పోయింది 400 చేస్తారు వాళ్ళు, ఎందుకంటే సినిమాకి వచ్చినట్టు కొనుక్కుని తిడతాడు అనే కోసం కొంటారు. తప్పదు కదా, పిల్లలు కొంటారని తప్పదు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ప్రతి చిన్న ఐటమ్ను కూడా ఇరికించాలా అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. సపోజ్ పాత కార్లు ఉన్నాయి, పాత కారు అమ్ముడుపోవడమే కష్టంగా ఉంది. కొత్త మోడల్స్ వచ్చే కొద్దీ జనం డిస్పోజ్ చేసేస్తున్నారు. నేను ఒక షాప్లో చూశాను, మా కస్టమరే చూస్తే దాదాపు 110 కార్లు ఉన్నాయి. మరి అమ్మాలంటేనే కష్టపడుతున్నారు. అందులో ఒక 10-15 నెలలు అమ్ముడుపోతే మహా ఎక్కువ 2 లక్షలకి, 3 లక్షలకి, 15 లక్షల కారు కొంటున్నారు. జనం కూడా బేరం ఆడుతున్నారు, లక్షకి ఇస్తావా అని. 15 లక్షల కారు ఏదో యాక్సిడెంట్ అయింది నన్ను తెచ్చి పెట్టేస్తారు, బాగాలేదు అని. అందరూ చిరంజీవి లాగా ఉంటారు కదా. ఇప్పుడు చిరంజీవి గారికి యాక్సిడెంట్ అయింది ఒకసారి, ఫారెన్ ఇంపోర్టెడ్ కారు గోవా నుంచి వస్తుంటే. నాకు తెలిసింది, ఇది చెప్తాను. సేఫ్గా ఉన్నాడు ఆయన, ఎందుకంటే బెల్ట్ సీట్ బెల్ట్ వేసుకున్నాడు. ఓకే ఓకే, కారు డ్యామేజ్ అయింది. కానీ ఆయనకి ఏం కాల, సీట్ బెల్ట్ వేసుకున్నది వెనక సీట్లో. ఓకే, బాగున్నాడు. ఇంట్లో వాళ్ళందరూ అమ్మేద్దాం అన్నట్టు. అన్నాడు నేను సేఫ్గా ఉన్నాను కదా, వచ్చిన కారు ఉంచుకున్నాడు. ఓకే, ఇప్పటికి ఉంది, ఇప్పటికీ ఉందా కారు? 20 ఏళ్ళైనా ఉంది ఆ కారు ఆయన దగ్గర. ఓకే, అంటే వాడుతున్నాడు. అది ఇంకోటి, ఇవన్నీ కూడా సెంటిమెంట్లు అనమాట. ఈ సెంటిమెంట్ ఏదో అమ్మేస్తున్నారు. ఈ అమ్మేసిన దాన్ని తిరిగి అమ్మడానికి వాళ్ళు అనవసరం పడుతున్నారు. వాళ్ళు 2 లక్షలకు 3 లక్షలకు కొని 4 లక్షలకు అమ్మి తినేవాడికి అంతంత మాత్రం లాభం. ప్లస్ అది మెయింటెనెన్స్కి, పాడు పరదేశం, స్టాఫ్, మళ్ళీ రోజు క్లీన్ చేయడానికి ఇది చాలా ఖర్చు ఉంటుంది. ఈ రోజువారీ ఖర్చులు ఎక్కడ చూపించలేరు వాళ్ళు. కారు తుడిచిన డబ్బులు తీసుకుని కారు తుడిచేవాడు వాడు బిల్లు. ఇప్పుడంటే అసలు ఏ స్థాయి కార్ల మీద జిఎస్టీ పడే అవకాశం ఉంది? సెకండ్ హ్యాండ్ కార్ అమ్మితే కూడా, సెకండ్ హ్యాండ్ కార్ ఏ స్థాయి, ఎనీ కార్, ఏ కార్ అయినా, ₹1,00,000 కార్ అమ్మినా యూనివర్సల్, ఏ బ్రాండ్ అయినా ఓకే, మాకు డబ్బులు కావాలి. అంటే ఇప్పుడు కార్లు కొనడం చాలా కష్టం, పాత కార్లు కొనడం కూడా చాలా కష్టం. అది అంటే 2 లక్షల కారు ఉందంటే మీరు 18% దాని మీద కడితే 2,36,000 అవుతుంది.
సో దొంగదారు ఏం చేస్తారు అప్పుడు మళ్ళీ గో బ్యాక్, లక్షకి బేరం చేస్తారు, లక్ష బ్లాక్లో ఇస్తారు, క్యాష్ ఇస్తారా? అంతే. జనం తెలియగలవాలి కదా. అంటే ప్రభుత్వమే ఎంకరేజ్ చేస్తుంది ఈ లూప్ హోల్స్ ని, ఎట్లా దీన్ని ఎలా ఎస్కేప్ అవ్వాలి అనేది ఒక దారిస్తున్నట్టుగా ఉంది ఇప్పుడు. అంతే అంతే. మళ్ళీ బ్లాక్ డైరెక్ట్ గా దే ఆర్ ఎంకరేజింగ్. ఒక సైడ్ ఏమో ట్యాక్స్ వస్తుంది అనిపిస్తుంది మనకి, కానీ ఇంకో సైడ్ ఏమవుతుందంటే ఇప్పుడు ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ అవి చేసినట్టు క్యాష్ ఎంత ఇదంతా. సినిమా హాల్లో టికెట్లు ఉన్నాయండి, 70% మాత్రమే మనకి ఆన్లైన్లో కనిపిస్తాయి, మిగతా 30% థియేటర్లో అమ్ముతూ ఉంటారు. అవి కనపడదు, అవి లెక్కలోకి రావు అసలు, దాని ట్యాక్స్ కట్టరు. అది కామన్. అంటే బ్లాక్ మనీ మనం ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తున్నాం. అదే 10% ట్యాక్స్ ఎన్నైనా అమ్ముకోండి మీరు, థియేటర్ ఫుల్ అయిపోతే కట్టాలంటే కడతారు. కానీ ఒకవైపు నుంచి కార్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా పెట్రోల్ కార్లు, డీజిల్ కార్లు వినియోగాన్ని తగ్గించాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ని పెంచాలి అని నినాదాలు ఇస్తున్నారు. మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద డ్యూటీలు వేస్తున్నారు, ట్యాక్స్లు వేస్తున్నారు, జిఎస్టీలు పెంచుతున్నారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద కూడా మళ్ళీ జిఎస్టీ పెంచారు. అటు అవి పెంచుతున్నారు, ఇటు సెకండ్ హ్యాండ్ కార్లు కొనేదాని మీద కూడా మళ్ళీ జిఎస్టీ వేస్తున్నారు. సెకండ్ హ్యాండ్ కార్ అమ్మితేనే నువ్వు ఎలక్ట్రిక్ వెహికల్ కొనగలవు. దాని బదులు నేను ఏమంటానంటే ఉన్న కార్ని ఎలక్ట్రిక్గా మార్చుకునే ఫెసిలిటీ ఇవ్వాలి. ఈ ఇన్నోవేషన్ జరగట్లేదు. చాలా దేశాల్లో ఈ ఇన్నోవేషన్ నడుస్తుంది. కార్ల కంపెనీలు ఒప్పుకోవట్లేదు. ఇక్కడ సమస్య ఏంటంటే కార్ల కంపెనీలు ఒప్పుకోవట్లేదు. ఉన్నదాన్ని డీజిల్ నుంచి లేదా పెట్రోల్ నుంచి ఎలక్ట్రిక్ మార్చుకోవడానికి 2 లక్షలు 3 లక్షలు ఖర్చు అవుతుంది, అంతకుమించి కాదు. గవర్నమెంట్ ఎంకరేజ్ చేయొచ్చు కదా ఇప్పుడు అటువంటి ఆప్షన్స్ ఉన్నప్పుడు. అక్కడ సమస్య వస్తుంది. వాళ్ళకి ట్యాక్స్ రాదు కదా. 2 లక్షలకి 3 లక్షలకి వస్తుంది ఈ ట్యాక్స్. ఎలక్ట్రిక్ కార్ కూడా 16 లక్షలకి అమ్ముతున్నారు. నేనేమంటానంటే మీరు ఒక 5 ఏళ్ళు అయితే అది 5 లక్షలకి వస్తుంది. అది 5 లక్షలకి వస్తుంది. ఇంకా ప్రొడక్షన్ ఎక్కువ అయితే ఆటోమేటిక్గా రేటు తగ్గిపోతుంది. దానికి మెయింటెనెన్స్ కాస్ట్ లేదు పెద్దగా. అసలు ఇప్పుడు ఈ జిఎస్టీ అస్త్రం నుంచి తప్పించుకోవడానికి సామాన్యమైనటువంటి వ్యక్తులకి వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేదా ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాన్ని ఈ బ్లాక్ మనీని మళ్ళీ పెంచి పోషించే దిశగా ప్రభుత్వమే ఈ విధానం అలాగే చేస్తున్నారండి. ఇప్పుడు విల్లాలు ఉన్నాయి, విల్లా 2.5 కోట్లు అని వేస్తున్నారు. 2.5 కోట్లకు విల్లా వస్తుందా? రావట్లేదు. వాళ్ళు 3 వసూలు చేస్తున్నారు, 50 బ్లాక్ వెళ్ళిపోతుంది. ఇంకా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. డిమానిటైజేషన్ చేసినప్పుడు మనీ వాల్యూ సర్క్యులేషన్ ఆర్బీఐ సర్క్యులర్ ప్రకారమే 17,60,000 కోట్లు ఉన్నాయి నోట్లు ఇన్ సర్క్యులేషన్ పబ్లిక్ దగ్గర. ఈరోజు అది 32.4 ఉంది. 32,40,000 కోట్లు ఉంది. అందరూ డిజిటల్ వాడుతున్నప్పుడు, అందరూ మొబైల్ వాడుతున్నప్పుడు కరెన్సీ ఎందుకు అసలు? అంటే బ్లాక్ నడుస్తుంది, బ్లాక్ మనీ పెరుగుతుంది, ఇదివరకన్నా ఎక్కువ నడుస్తుంది. ఇదివరకన్నా 17,40,000 ఉన్నప్పుడు 2016లో ఎంత నడుస్తుందో దానికి డబుల్ నడుస్తుంది ఇప్పుడు. సో ఎందుకు ప్రభుత్వం వాటిని కంట్రోల్ చేయలేక ట్యాక్స్లు మాత్రమే పెంచి ట్యాక్స్ల పైనే ఫోకస్ పెడుతుందా? ట్యాక్స్ లేకపోతే గవర్నమెంట్ నడవలేని పరిస్థితి. ఎందుకంటే మన బడ్జెట్ తీసుకుంటే బడ్జెట్లో బాండ్స్ మీద, బారోయింగ్స్ మీద కట్టే వడ్డీ 26% ఉంది. బడ్జెట్లో మేజర్ ఐటమ్ అదే. ఇప్పుడు ఏడాది 11,20,000 కోట్లు వడ్డీలకు పోతుంది. మన ట్యాక్స్ ఇన్కమ్ మొత్తం 25 లక్షలు వస్తుంటే వడ్డీలకే సగం పోతుంది కదా. సో దే హ్యావ్ టు ఇంక్రీజ్ దిస్ వన్. తప్పదు, వేరే తప్పదు. ఇప్పుడు కారు కొనాలంటే, సెకండ్ హ్యాండ్ కారు కొనాలంటే ఏంటి పరిస్థితి? ఎంత బడ్జెట్ పరంగా చూసినా కానీ, ఇప్పుడు వీళ్ళు వేస్తున్నటువంటి ట్యాక్సుల పరంగా చూసినా కానీ, సామాన్య కుటుంబాలకి, మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబాలకి కారు అనేది కలగానే మారిపోయేటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు జిఎస్టీ మార్పులు చేర్పులతో. జిఎస్టీ మారడం వల్ల సమస్య ఏంటంటే జనం వెనకడుగు వేసే అవకాశం ఉంటుంది. కొద్దిమంది ఇమీడియట్ గా అమలు చేసే ఛాన్స్ ఉంది. ఇది బడ్జెట్ 10 లక్షల కారుకే 1,80,000 కడుతున్నాం, 18% అంటే. ఇప్పుడు దాన్ని సెకండ్ హ్యాండ్లో రేపు 3 లక్షలకి అమ్మేస్తే, ఏదో ఒక రీజన్ వల్ల అమ్మేస్తాం, 3 లక్షల కారుకి మళ్ళీ 4 లక్షలకి అమ్ముకుంటే వాడికి లాభం. దీనికి 3 లక్షలకి 54,000 ట్యాక్స్ కట్టాలి. లేదా 4 లక్షలకి 18% 72,000 కడితే వాడికి ఏం మిగులుతుంది? ఇది ఇమీడియట్ గా ఇంప్లిమెంట్ అవుతుందా ఈ నిర్ణయం? ఏదైనా టైం? డెసిషన్ అయిపోయింది కాబట్టి అమల్లోకి వచ్చేసినట్టే. ఇవాళ 1వ తారీఖు నుంచి వచ్చేసింది. ఇవాళ 1వ తారీఖు నుంచి జనవరి 1 నుంచి వచ్చేస్తుంది. అందువల్ల దానిలో మార్పు లేదు. కానీ ఇప్పుడు ఏం 4 లక్షల కారుకి 2 లక్షలే రాస్తారు. కొత్త కార్ల మీద కూడా 3% పెంచారు ట్యాక్స్. మళ్ళీ పాత వాటి మీద జిఎస్టీ పెంచారు.
ఇంకా కొత్త వచ్చే అవకాశం కూడా ఉంది బడ్జెట్లో. ఇంకా కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం కూడా, కొత్త బాధుడా మన ఎట్లా అనుకుంటే అట్లా. అంటే అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్గా దెర్ ఇస్ నో మనీ టు సర్వ్ ది బాండ్స్. ఓకే ఓకే, అది చెప్పట్లే గవర్నమెంట్ డైరెక్ట్గా. ఇప్పుడు ఏడాది 15 లక్షల కోట్లు అప్పు చేస్తూ ఉన్నారు బడ్జెట్లో, 11 లక్షల కోట్లు వడ్డీకి పోతుంది, 4,50,000 కోట్లు పాత బాండ్స్ కట్టాలి, ఇంకా మిగిలేదే ఉంది, మిగిలేదు ఏమీ లేదు. అందువల్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గిపోయింది ఏడాది. ఓకే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏడాది తగ్గిపోయింది. రైట్ రైట్, అది ప్రాబ్లం. థ్యాంక్ యూ చలపతి గారు మీ విశ్లేషణ అందించినారు. ఇది జిఎస్టీ బాధలు జనవరి 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చేస్తుంది. ఇక పాప్కార్న్ల రేట్లు పెరుగుతాయి, అలానే పాత కార్లు అమ్మితే కూడా ట్యాక్సులు కట్టడానికి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. కొత్త కార్లు కొనే వాళ్ళకు కూడా 3% ట్యాక్స్ని యాడ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. ఇక బడ్జెట్లో ఉన్నటువంటి పరిమితులను దృష్టిలో ఉంచుకొని ముక్కుపిండి వసూలు చేయడానికి కేంద్రం సిద్ధమవుతుందని విశ్లేషిస్తున్నారు చలపతి గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.